క్యాబేజీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తినేలా ఈ కర్రీ చేసుకుందాం. క్యాబేజీ శనగపప్పు. ఇక్కడ నేను 2 ఇంచ్ అల్లం ముక్క, ఒక వెల్లుల్లిపాయ పూర్తిగా ఒలిచేసి రెబ్బలు చేసుకున్నాను. మనం 2 టీ స్పూన్ల ధనియాలు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 2 యాలకులు, 3 లవంగాలు, ఒక చెక్క వేసుకొని మిక్సీ పట్టుకుందాము. మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత 2 గంటల ముందే నానబెట్టిన ఒక గ్లాస్ శనగపప్పు తీసుకున్నాను. మనం గ్యాస్ ఆన్ చేసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఇది ఒక హాఫ్ కేజీ క్యాబేజ్ అండి. హాఫ్ కేజీ క్యాబేజ్ కట్ చేసి అందులో ఉప్పు, పసుపు 2 యాడ్ చేసి మనం స్మెల్ పోతుందనమాట. బాగా కలుపుకొని మనం మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ మగ్గించుకుందాం. ఇది మనకి ఇలా చూసినట్లయితే ఇప్పుడు హాఫ్ బాయిల్ అవుతుందనమాట. సగం బాయిల్ అవ్వగానే దించేసుకోవాలి. మొత్తం బాయిల్ అయితే మనకి బాగుండదు కర్రీ. దీన్ని మనం వాష్ చేసుకుందామండి. ఒక స్ట్రైనర్లోకి తీసేసుకుని మనం వాష్ చేసుకుని చల్లారనిద్దాం. ఈలోపు కడాయి పెట్టుకుని కడాయిలో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, 4 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు మనం ఒక ఆనియన్ కట్ చేసుకుని వేయించుకుని బాగా వేపుకుందాం. పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఆనియన్ మాత్రం. అప్పటి వరకు మనం వేయించుకొని ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని అది కూడా బాగా వేగనివ్వాలండి. పసుపులో ఉల్లిపాయ వేగితే ఆ టేస్టే వేరండి. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. పసుపు, ఉల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది. మనం నూరి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, అది ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా వేపుకోవడం మాత్రం మస్ట్ అండ్ షుడ్ మర్చిపోకండి. వేగిపోయిన తర్వాత మనం 2 అవర్స్ ముందే పెట్టుకున్న పచ్చి శనగపప్పుని అందులోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకుని ఆ మసాలా అది కొంచెం శనగపప్పుకు పట్టేదాకా కొంచెం మంచిగా వేయించుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ మనం మగ్గించుకుందామండి. మనం చూస్తే హాఫ్ బాయిల్ అయిపోయి ఉంటుంది అప్పటికే శనగపప్పు. హాఫ్ బాయిల్ అయిపోయిన తర్వాత మనం ముందే చల్లార్చి పెట్టుకున్నాం కదా, ఆ క్యాబేజీని అందులోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం. ట్రాన్స్ఫర్ చేసేసి ఆ శనగపప్పు, ఆ మసాలా అన్నీ, ఈ క్యాబేజీ అన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా గరిటెతో మిక్స్ చేసుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి. కాసేపు ఒక 10 మినిట్స్ మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, ఒక ఫుల్ టేబుల్ స్పూన్ కారం అయితే పడుతుందండి ఇందులో. మంచిగా కారం, ఉప్పు కూడా మంచిగా వేసుకొని మొత్తం నీట్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టి దాన్ని మగ్గించుకోవాలి. మనం ఒక 20 మినిట్స్ తర్వాత ఒక 2 టీ గ్లాసెస్ ఆఫ్ వాటర్, అంటే 200 ml ఆఫ్ వాటర్ పోసుకోవాలి. ఎక్కువ వాటర్ అయితే పోయకండి, కర్రీ బాగుండదు. తక్కువ వాటర్ పడుతుంది ఇందులో. సో మనం వాటర్ పోసుకుని బాగా మగ్గించుకున్న తర్వాత మనం చూసినట్లయితే మనకి కారం పచ్చివాసన పోయేదాకా వేగాలి. అండ్ శనగపప్పు, క్యాబేజీ కూడా చాలా సాఫ్ట్గా బాయిల్ అయిపోయిన తర్వాత మనం కొత్తిమీర చల్లేసుకుని ఇంకొక 10 మినిట్స్ బాయిల్ చేసుకొని దింపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ శనగపప్పు కర్రీ రెడీ అండి. నాది గ్యారంటీ. ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.